లలిత ద్వారా చక్రి తల్లి విషయంలో కుట్ర తెలుసుకుని తాయారును అరెస్టు చేయించిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహాలక్ష్మి మీద లలిత బాగా బెంగ పెట్టుకుంటుంది. ఎందుకంటే కూతురు ఇంటికి వచ్చేస్తుంది అని ఎంతో సంతోషపడిన లలిత ఇంటికి రావడంతోనే తన భర్త తన కొడుకు చేసిన పనికి సర్టిఫికెట్స్ కాల్ చేయడం, మహాలక్ష్మి గొప్ప స్థాయికి వెళ్ళేంత వరకు ఈ ఇంటి గడప తొక్కను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మా లలిత. అయితే ఇంకా అలా బాధపడిన లలిత దగ్గరికి హారిక వెళ్ళి, ఏంటత్తయ్య మీరేనా ఇంతేలా పడుతున్నారు అంటూ వాదారుస్తుంది. ఏం చేయమంటావు, నాకు ఉన్నది కూతురు, కొడుకు పెద్దగా తండ్రితోటే ఉండేవాడు. కూతుర్నే నేను ఎంతో ఇష్టపడి నాకు దగ్గరగా నాతో ఎంతో స్నేహంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు తను నాకు దూరం అయిపోయింది. మొన్న ఇంటికి వచ్చినప్పుడు తను నాతోనే శాశ్వతంగా ఉండిపోతుందని ఎంతో సంబరపడ్డాను. కానీ అది వెళ్ళిపోయింది అనగానే మామయ్య గారు చేసిన తప్పు కూడా తప్పే కదత్తయ్య. పాపం మహా ఎంత కష్టపడి చదివిందో మీకు తెలుసు. తను ఎంచుకున్న యూనివర్సిటీ కాదని అన్నా కానీ మహా మాత్రం ఏమాత్రం నొచ్చుకోకుండా తన తండ్రి ఏదైతే యూనివర్సిటీలో చదవమన్నాడో అదే చదివింది. అందులో చదివి కూడా తను మెరిట్ స్టూడెంట్గా కాలేజీ టాపర్ అయింది. మరి అలాంటి మహాలక్ష్మి సర్టిఫికెట్స్ కాల్ చేయడం తప్పే కదత్తయ్య. తన జీవితం నాశనం అయిపోతుందన్న బాధలోనే ఆయన అలా చేసుంటారు. కానీ లేదంటే మహా మీద మాత్రం తనకు ఎందుకు కోపం ఉంటుంది హారిక అంటూ లలిత చెప్తుంది. ఏదైనా అనండి అత్తయ్య, మామయ్య చేసింది 100% తప్పే అంటూ ఇంకా హారిక చెప్పడంతో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అవన్నీ నాకు వద్దు, నా కూతురు నాకు కావాలి, నా కూతురుతో నేను మాట్లాడాలి, నా కూతుర్ని గుండెలకి హత్తుకోవాలి హారిక, ప్లీజ్ హారిక ఏదో ఒకటి చెయ్యి హారిక, నాకు మహాలక్ష్మిని చూడాలనుంది, మహాలక్ష్మితో మాట్లాడాలనుంది, ఫోన్ చేయమంటారా అని చెప్పి హారిక అడిగేసరికి వద్దు, ఫోన్ కాదు, డైరెక్ట్గానే తనతో మాట్లాడాలి, ప్లీజ్ హారిక ఏదో ఒకటి చెయ్యి అని చెప్పనేసరికి మరి నేను చెప్పిందల్లా చేస్తారా అత్తయ్య మీరు అని చెప్పాను. కానీ నా కూతురుతో మాట్లాడడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఇంకా తన తల్లి అయితే మహాలక్ష్మి తల్లి అయితే చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మహాలక్ష్మిని ఎలా కలవబోతున్నాం? నా ఫ్రెండ్ పెళ్ళుంది అత్తయ్య 10వ తారీఖుకి, అది హైదరాబాద్లోనే ఉంది. నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్తాను. ఎలాగా ఆది బిజీగా ఉంటాడు కాబట్టి ఆది రాను అనే అంటాడు. అప్పుడు నాతో పాటు మీరు తోడుగా రమ్మని చెప్పడంతో సరే వస్తాను అని మీరు చెప్పండి. మీరు నేను వెళ్ళి ఆ పెళ్ళి చూసుకున్నా చూసుకోకపోయినా మహాలక్ష్మితో మాట్లాడి మహాలక్ష్మిని చూద్దాము అనేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు కిందకి వచ్చేస్తారు. ఇంకా అలా వీళ్ళు కిందకి వచ్చేసి వంటగదిలో వంట చేసుకుంటూ టిఫిన్స్ అన్నీ తెచ్చిన తర్వాత ఆది అని చెప్పాను. కానీ ఏంటి హారిక అంటూ అనగానే నాకు 10వ తారీఖున నా ఫ్రెండ్ పెళ్ళుంది, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మాట్లాడడంతో అదేంటి 10వ తారీఖున పెళ్ళంటే ఈరోజు అప్పుడే 7వ తారీఖు ఇప్పుడు చెప్తున్నావు, అయినా నాకు రావడం కుదరదు, నాన్న కూడా ఆఫీస్కి రావడం లేదు కదా, నేనే బిజినెస్లు చూసుకోవాలి కదా అంటూ ఆది అన్న మాటలకు అదేంట్రా అలా అంటావు, అమ్మాయి తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాను అంటే వద్దని అంటావేంటి, ఏంటమ్మా నువ్వు కూడా అన్నీ తెలిసిన తర్వాత కూడా అంటూ ఇంకా ఆది అయితే లలితతో మాట్లాడడంతో ఇప్పుడు ఏంటి డిస్కషన్ ఏంటి అంటూ ప్రతాప్ అంటాడు. అది కాదండి, హారిక తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి అంటుంది, వాడికేమో ఖాళీ లేదు అంటున్నాడు, మరి ఏం చేద్దాం, హారికని ఒక్కదాన్ని పంపించలేం కదా, సరే హారిక నీకు తోడుగా నేనొస్తాను అనేసరికి అలాగే అత్తయ్య నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి హారిక అంటుంది. ఏంటి మీ ఇద్దరూ వెళ్ళిపోతే మాకెలాగా ఫుడ్డు అనగానే
పని మనిషి వస్తుంది కదండి, పని మనిషి వండి పెడుతుంది కదా, మరి హారిక వెళ్దాము అంటుంది, తన నొక్కదాన్ని పంపించమంటారా అని చెప్పనగానే లేదులే డాడీ, మనం మేనేజ్ చేద్దాము, అయినా నాకు వర్క్ ఉంటుంది, నేను ఆఫీస్లోనే ఉంటాను, మీకు నేను ఫుడ్ ఇంటికి పంపిస్తాను, పని మనిషి అది ఏం అవసరం లేదు, క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుందిలే, నాన్నకు పని మనిషి చేసిన ఫుడ్ అంటే నచ్చదు కదా అంటూ ఇంకా ఆది అనగానే చాలా థ్యాంక్స్ అని మనసులో అనుకుని చాలా థ్యాంక్స్ ఆది అని చెప్పి థ్యాంక్ యూ అత్తయ్య, మీరు నాకు తోడుగా వస్తాను అని చెప్పారు, పెళ్ళికి వెళ్ళొద్దని కూడా అనలేదు, చాలా థ్యాంక్స్, మనం రేపే బయలుదేరాలి అనగానే అదేంటి 10వ తారీఖుని పెళ్ళి అంటే 8వ తారీఖుని వెళ్ళి ఏం చేస్తారు? లేదండి, కొంచెం హల్దీ అది ఉంది, హల్దీ చూసుకోవాలి, మెహందీ ఫంక్షన్ ఇవన్నీ చూసుకోవాలి, యాక్చువల్గా అది ఈరోజే వచ్చేయమని చెప్పింది, ఈరోజు కుదరదు, రేపు బయలుదేరి వస్తాము అని చెప్పాను అంటూ హారిక ఏదో కవర్ చేస్తుంది. ఇంకా గదిలోకి వచ్చేసేసరికి చాలా థ్యాంక్స్ హారిక అని చెప్పి లలిత హారికను హత్తుకుంటుంది. అలా హత్తుకున్న తర్వాత ఇంకిక్కడ మహాలక్ష్మి అయితే ఆ ఇంట్లో ఉండిపోవడానికి సిద్ధపడిపోతుంది. బయట ఎన్ని రూమ్స్ తీసుకున్నా కానీ ఎక్కడొకల చోట ఏదొక ప్రాబ్లం రావడం, ప్రతి చోట చక్రీ ప్రాబ్లం క్రియేట్ చేయడంతో ఇంకా మహాలక్ష్మికి అయితే ఎటు వెళ్ళలేని దిక్కుతోచని స్థితిలోనే ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. పైగా ఆ మాధవ చూపించే అభిమానం కన్నా ఇటు కేశవ అందరూ చూపించే ప్రేమ అనురాగాలు వాళ్ళింట్లో కొంచెం దూరమైన ఈ ఇంట్లో దగ్గరయ్యేసరికి చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి. ఒక ఇంట్లో అంటే ఆ ఇంట్లో ఉన్న మనిషి ఏ రకంగా అయితే వాళ్ళతో కలిసిపోతుందో మహాలక్ష్మి వాళ్ళతో అలానే కలిసిపోతుంది. అలా కలిసిపోయేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మహాలక్ష్మి ఆ ఇంటి కోడలు అని అందరూ నమ్ముతున్నారు. ఎటొచ్చి చక్రికి మాధవ్కి కదా నచ్చదు. పైగా నారాయణ వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు కూడా తీసుకొచ్చి పెట్టడంతో ఆ ఫొటోస్ చూసిన ప్రతిసారి కూడా మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇంకా చక్రి మాత్రం రోజు ఉదయాన్నే లేచి ఫొటోస్ తుడుచుకోవడం అది చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన మాధవ ఏంట్రా అసలే అమ్మాయికి ఇష్టం లేదు ఫొటోస్ పెట్టడం, నువ్వేమో ప్రతిరోజు ఫొటోస్ చూస్తున్నావు అంటూ ఇంకా మాధవ చక్రిని అడిగేసరికి ఏంటన్నయ్య నువ్వు కూడాను, మహాలక్ష్మి గారంటే నాకు చాలా ఇష్టం, చూసిన మొదటిసారే నేను ఆమెను ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను, కానీ తనకు ఆల్రెడీ పెళ్ళి కుదిరిందని నాలో నేనే బాధపడ్డాను, తనకి నాకు రాసిపెట్టి ఉండడం వల్లే కదన్నయ్య మళ్ళీ మేమిద్దరం ఒకటవ్వగలిగాము, ఇద్దరూ కలిసాము, లేదంటే కలిసే వాళ్ళం కాదు కదా అని చెప్పి మాట్లాడేసరికి అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, కాదని అనడం లేదు, కానీ మహాలక్ష్మికి అసలు నీతో జరిగింది పెళ్ళే అని తను అనుకోలేనప్పుడు ఆ పెళ్ళిని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు, ఏ రకంగా అది పెళ్ళి అని అనుకుంటావు అంటూ మాట్లాడిన మాధవకైతే ఏది ఏమైనా సరే మహాలక్ష్మి గారు నాకు భార్యే అవుతారు, ఖచ్చితంగా భార్యను చేసుకుంటాను, మహాలక్ష్మి గారి మనసు ఈరోజు మారకపోవచ్చు, రేపన్న రోజున ఖచ్చితంగా మారుతుంది, ఆవిడ మనసు మారిన మరుక్షణం నేను తనని భార్యగా స్వీకరిస్తాను అంటూ చక్రి చెప్పేసేసరికి నీదు అనుమానమో మూర్ఖత్వమో ఏంటో నాకు అర్థం కావట్లేదురా, మహాలక్ష్మి ఏమో నిన్ను దూరం పెడుతుంది, నువ్వేమో తనని భార్య అనుకుంటున్నావు, ఏంటో మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అనగానే ప్లీజ్ అన్నయ్య అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా కన్నా కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్తున్న సమయంలో మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. గదిలోకి వచ్చిన ఆలోచిస్తూ ఉండగా వెళ్ళొస్తాను వదిన అంటూ వెళ్ళి చెప్పేసరికి ఏమైంది అంత డల్గా ఉన్నావు అనగాని ఏమీ లేదు, సర్టిఫికెట్స్ గురించి ఆలోచిస్తున్నాను, ఏం కాదులే వదిన అని చెప్పి ఇంకా వాడు వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ వీళ్ళు మరుసటి రోజు బయలుదేరుతానన్నారు కదా, ఇద్దరు కూడా లగేజీలు తీసుకుని బయలుదేరిపోతారు కారులో. అయితే ఇంకా అక్కడి నుంచి కూడా కారులోనే బయలుదేరిపోయేసరికి డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళాను కానీ అలాగే సార్ అని చెప్పి ఇంకిద్దరు కూడా మహాలక్ష్మిని చూడబోతున్నాననే ఎగ్జైట్మెంట్లో హారిక మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో ఎక్కడున్నావు మహాలక్ష్మి, ఇంట్లోనే ఉన్నాను వదిన,
నీది కరెంట్ లొకేషన్ నాకు పెడతావా, నేను బయలుదేరి వస్తున్నాను, నిన్ను చూడాలని అనిపిస్తుంది అనగానే ఇంటికి వస్తున్నావా వదిన అని చెప్పి హారికనైతే మహాలక్ష్మి అడగడంతో అవును ఇంటికే వస్తున్నాను, నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, వస్తాను, నువ్వు ఈలోపు నాకు కరెంట్ లొకేషన్ పెట్టు అంటూ చెప్పడంతో సరే వదిన అని చెప్పి కరెంట్ లొకేషన్ పెడుతుంది. కరెంట్ లొకేషన్ పెట్టేసేసరికి ఆ లొకేషన్ ఆన్ చేయడంతో నేను చెప్పినట్టు పోని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అనగానే సరే మేడం అని చెప్పనేసరికి తన లొకేషన్ వచ్చిందా అనగానే వచ్చింది అత్తయ్య, మనం తనని రీచ్ అవ్వడానికి 5 hours పడుతుంది అనగానే పోనీలే ఒక 5 గంటల్లో నా కూతుర్ని నేను చూడగలుగుతాను, నా కూతుర్ని మనసారా నా గుండెలకి హత్తుకోగలుగుతాను అని చెప్పి ఇంకా లలిత చాలా ఆతృతగా ఉంటుంది. ఇంక ఇంటి దగ్గర ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక ఇంటి దగ్గర మహాలక్ష్మి మాత్రమే కూర్చుని ఉంటుంది. ఇంకప్పుడే నారాయణ అయితే బయటికి వెళ్ళి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేసరికి టిఫిన్ చేసావా అంటూ మహాలక్ష్మిని అడిగేసరికి చేశాను అని చెప్పనగానే మధ్యాహ్నానికి భోజనం వండాడా అనేసరికి పెద్ది వండి పెట్టాడు అనేసరికి అవునా సరే టైంకు తింటూ ఉండు, అర్థమవుతుందా, నువ్వు ఇంటికి కోడలివి, ఏ పూట నువ్వు పస్తుండడానికి వీల్లేదు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి బాధపడి నీ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు, ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉండి అక్కడే కింద కూర్చుని ఉండిపోతాడు. అయ్యో మీరు కింద కూర్చున్నారనగానే పర్వాలేదు, నాకు కింద కూర్చోవడం అలవాటే అంటూ ఇంకా అక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక పిచ్చాబాట మాట్లాడుతూ ఉండేసరికి మహాలక్ష్మి చెప్పారు కదా ఇలాగా చేసిందని తయారు చెప్పింది కదా, అదే గుర్తు చేసుకుంటూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉండేసరికి ఈ అమ్మ వాళ్ళు ఈ వదిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో అనుకుంటూ ఉండగానే సడన్గా కరెంట్ లొకేషన్ దగ్గరికి వచ్చి కారు ఆగుతుంది. కారు ఆగేసరికి కారు ఆగడంతో ఎవరొచ్చుంటారు అనుకుంటూ బయటికి మహాలక్ష్మి వెళ్తుంది. ఆ వెనకాల నారాయణ వస్తాడు. నారాయణ ఇలాగా గుమ్మాలో నిలబడేసరికి లలిత కారులోంచి ఇలా దిగడంతో కరెంట్ షాక్ కొట్టిన దానిలా అలా చూస్తూ ఉండిపోయేసరికి అన్నయ్య అనుకుంటూ ఉండగానే ఏంటత్తయ్య అన్నయ్య అంటున్నారేంటి అనగానే మా అన్నయ్య హారిక అని చెప్పనేసరికి ఏంటత్తయ్య మీ అన్నయ్య, ఎవరత్తయ్య మీ అన్నయ్య, అదిగో అక్కడ నిలబడి ఉన్న వ్యక్తే మా అన్నయ్య అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హారిక. అతను మీ అన్నయ్య అయినా మీ అన్నయ్య ఎక్కడ ఉండడం ఏంటి అత్తయ్య అని చెప్పి ఇంకా మాట్లాడుతూనే అడుగు వేసుకుంటూ కూతుర్ని చూడదు ఇక్కడ లలిత, నారాయణ్ని చూసుకుంటూ అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చేసరికి కూతుర్ని చూడకుండా కూతుర్ని కూడా దాటించుకుని అన్నయ్య అనుకుంటూ వెళ్ళి గుండెల మీద అలా వాలేసరికి ఇటు హారిక ఇటు మహా ఇద్దరు చూసి అలా షాక్ అయిపోతారు. ఇన్ని రోజులకి అన్నయ్య గుర్తొచ్చాడా అంటూ మాట్లాడడంతో నువ్వేంటని ఇక్కడ అని చెప్పి మాట్లాడేసరికి నా ఇంటి దగ్గర నేనుండకపోతే ఎవరుంటారమ్మా అంటూ నారాయణ అంటాడు. ఇది నీళ్ళ అంటే మహాలక్ష్మి అని చెప్పనగానే మహాలక్ష్మి నీకు తెలుసా, తను నా కోడలే అని చెప్పనగానే మహాలక్ష్మి నా కూతురే అన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నారాయణ. అంటే నీ కూతురే నా ఇంటి కోడలుగా వచ్చిందా అని చెప్పనగానే అవునన్నయ్య నా కూతురే నీ ఇంటి కోడలుగా వచ్చింది, ఇన్ని రోజులు మహాలక్ష్మి ఎవరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనుకున్నానే తప్ప ఆ వ్యక్తి ఎవరో కాదు నా మేనల్లుడు అన్న విషయం తెలుసుకోలేకపోయాను, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అంటూ హారిక లలితను అడిగేసరికి తను ఎవరో కాదు నా తోడబుట్టిన అన్నయ్య అని చెప్పనగానే మరి ఎలాంటి అనగానే అదో పెద్ద కథ, రామ్మ లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వదిన ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. వదిన అంటే నాకు చాలా ఇష్టం, వదిన నేను మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం, అలాంటిది వదిన్ని ఆ రాక్షసి పొట్టన పెట్టుకుంది అనగానే అమ్మ లలిత ఇప్పుడు అని చెప్పనగానే ఏమైందన్నయ్య, నిజాన్ని ఈ రోజైనా బయట పెట్టనివ్వన్నయ్య అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు మాధవ వస్తాడు. అక్కడే మహాలక్ష్మి కూడా ఉండేసరికి ఎవరివిడా అని చెప్పాను కానీ మీ అత్తయ్య అనేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరన్నయ్యా,
పెద్దోడా అని చెప్పనగానే అవును పెద్దోడే, మాధవ కదా అని చెప్పనగానే నేను మీకు తెలుసా అని చెప్పనేసరికి నువ్వు నాకు తెలియకపోవడం ఏంట్రా, నువ్వు నా ఊళ్ళోనే పెరిగావు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాధవ. ఎవరు నాన్న ఈవిడ అని చెప్పాను కానీ నా తోడ పుట్టిన నా చెల్లిరా అని చెప్పనేసరికి ఫోటో వంక చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏదో అంటున్నావు, ఆ దుర్మార్గురాలు ఆస్తి కోసం పొట్టన పెట్టుకుంది అంటున్నావు, అసలు ఎవరి గురించి అని చెప్పి ఎవరి గురించి అమ్మ చెప్తున్నావో అంటూ మహాలక్ష్మి అడిగేసరికి ఆ దుర్మార్గురాలే, ఆ తాయారు దుర్మార్గురాలే అంటూ మాట్లాడడంతో ఏంటత్తయ్య తాయారేంటి అనగానే ఏమీ లేదు పెద్దోడా అనగానే లేదు తెలియాలన్నయ్య, ఖచ్చితంగా తెలిసి తీరాలి. మీ అమ్మ మా అన్నయ్య చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నేను అప్పట్లో మా అన్నయ్య దగ్గరే ఉండేదాన్ని. మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోతే మా అన్నయ్యే నన్ను తల్లి తండ్రి అయి పెంచాడు. మాకు చాలా ఆస్తి ఉండేది. మా అమ్మకి మా అన్నయ్యకి ఇంకా 2 కూతుళ్ళు వీళ్ళు ఉండడంతో ఇంకా వీళ్ళంతా కూడా కలిసే ఉండేవాళ్ళం. కానీ మా పెద్దక్క మాత్రం చాలా దుర్మార్గురాలు. ఆస్తి కోసం ఎంతకైనా దిగజారిపోయే మనిషి. అలా దిగజారిపోయే మా వదిన్ని పొట్టన పెట్టుకుంది. ఆ నేరం మా అన్నయ్య మీద మోపి మా అన్నయ్యని జైలుకి పంపించింది. అప్పుడే నేను బిడ్డల్ని దగ్గరికి తీసుకున్నాను. ఆస్తి గురించి చాలా రోజులు పోరాడాను. మా అన్నయ్య జైల్లో ఉన్న ఆస్తి పిల్లలకే దక్కాలి అని ఎంతగానో పోరాడాను. నేను ఎంత పోరాడినా కానీ నా మాట చెల్లనివ్వలేదు ఆ తాయారు. అలా చెల్లనివ్వకపోగా నా ఈ పిల్లల ముగ్గురిని కూడా ప్రాణాలు తీస్తాను అని చెప్పింది. అందుకే పిల్లలు ప్రాణాలైనా దక్కుతాయి అని నేను ఇంక అప్పటి నుంచి దూరం అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఇంటి వైపు రాలేదు. ఎందుకంటే నేను మళ్ళీ ఇంటి వైపు వచ్చి ఈ ఇళ్లతో కలిసి పోరాటం చేస్తే ఎక్కడ మీ ప్రాణాలు తీసేస్తుందోనన్న భయంతోనే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందిరా, నన్ను క్షమించు అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వు అంటున్నావు అంటే అంటే అత్తయ్యని ప్రాణాలు తీసింది ఆ తాయారు పెద్దమ్మ అని చెప్పాను కానీ అవును మీ పెద్దమ్మే ప్రాణాలు తీసింది. సొంత వదినని కూడా ఆలోచించకుండానే తన ప్రాణాలు తీసేసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముందమ్మా అని చెప్పి దానికి ప్రత్యక్ష సాక్షిని నేను అని చెప్పాను కానీ వెంటనే పెద్ది అని చెప్పాను కానీ ఏంటమ్మా మహాలక్ష్మి అని చెప్పనేసరికి మనం వెంటనే లాయర్ని కలవాలి, ఆవిడికి తగిన శిక్ష పడేటట్టు చేయాలి. అమ్మ చేతే సాక్ష్యం చెప్పించి మరీ మనం ఆవిడికి తగిన శిక్ష పడేటట్టు చేయకపోతే ఇంకా ఈ దుర్మార్గాలు ఎక్కువైపోతాయి. ఆస్తి కోసం ఎంతకైనా దిగజారిపోతారా? ఆస్తి కోసం ఏం చేయడానికైనా వెనకాడరా? మీ అమ్మ ప్రాణాలు తీసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు పెద్ది అంటూ మాట్లాడేసరికి ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ హారిక, ప్రాణాలకి విలువివ్వాలి కానీ ఆస్తికి అంతస్తుకి విలువనివ్వకూడదు అంటూ హారిక మహాలక్ష్మితో చెప్పేసేసరికి వెంటనే ఇంకా మహాలక్ష్మి పెద్ది ఇద్దరూ కలిసి లాయర్ని కలుస్తారు. కలిసిన తర్వాత లలిత చెప్పిన దాన్ని బట్టి కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసి అప్పుడు దర్యాప్తు మళ్ళీ స్టార్ట్ చేసేసరికి ఇంకా పోలీస్ ఎంక్వైరీ చేయడం, పైగా ఎవరైనా సరే పోలీస్ దెబ్బ పడితే ఖచ్చితంగా నిజాన్ని బయటకు కక్కేస్తారు కదా, ఆ రకంగానే పోలీస్ దెబ్బ ఒంటి మీద ఒక పోలీస్ అయితే పర్సనల్గా తీసుకుని, అంటే లలితకు బాగా తెలుసుమాట, తన ఫ్రెండ్ ద్వారా ఆ అమ్మాయిని పరిచయం చేసి తన ద్వారా ఇంకా గట్టిగా పట్టుకుని ఇంకా కేసు కోర్టు వరకు వెళ్తుంది. ఇంకా కోర్టు వరకు వెళ్ళేసరికి లలిత అయితే కోర్టు కేసులో మాట్లాడి అంటే కోర్టులో సాక్ష్యం చెప్పి పోలీస్ దెబ్బ పడ్డం ఇదంతా కూడా నిజాలు ఒప్పేసుకుంటుంది. అవును ఆస్తి కోసం నేనే ప్రాణాలు తీశాను అంటూ చెప్పేసేసరికి లలిత చెప్పిన సాక్ష్యాన్ని కూడా ఆధారంగా తీసుకుని తాయార్నైతే కస్టడీలోకి తీసుకుంటారు. తాయారే తన ఆ వదిన్ని అంతం చేసింది అంటే ప్రాణాలు తీసిందన్న విషయం
నారాయణతో పాటు రామన్నకు కూడా తెలీదు. రామన్న కూడా కేవలం ఆస్తి గురించే కదా పోరాటం చేయడమని పోరాటం చేస్తాడే తప్ప ఆస్తి గురించి ఇవేమీ రామన్నకు తెలియకపోవడంతో నన్ను క్షమించు తమ్ముడు, ఇది ఎలాంటిదని నాకు తెలీదు. మరదల ప్రాణాలు ఇదే తీసిందన్న విషయం నాకు అస్సలు తెలీదు. తెలిస్తే మాత్రం నేను వదిలిపెట్టేవాడిని కాదు అనేసరికి ఎవరైతే ఏముందిలే అన్నయ్య, నా భార్య ఎలాగా దూరం అయిపోయింది, నా బిడ్డలకు తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు, నన్ను క్షమించన్నయ్య. అప్పుడు అండగా ఉండవలసిన నేను పిల్లల ప్రాణాలు ఎక్కడ తీసేస్తుందా అన్న భయంతోనే నేను దూరం వచ్చేసాను. లేదంటే పిల్లల్ని ఒంటరిగా వదిలేసేవాడిని కాదు. పిల్లలు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒకచోట ఉంటేనే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనేసరికి మహాలక్ష్మిలో ఆలోచన మొదలవుతుంది. అదేంటి, మగపిల్లలు నలుగురు కదా, అమ్మ ఎందుకు ముగ్గురు ముగ్గురు అంటుంది అని మహాలక్ష్మి ఆలోచన చేస్తుంది. సరేనమ్మ మహా, కోర్టు కేసు గెలిచారు కాబట్టి మీ ఆస్తి తొందరలోనే మీకు వస్తుంది. అప్పుడు మీ నాన్నే నిన్ను ఒప్పుకుంటాడులే తన కూతురుగా ఆ ఇంటి కోడలుగా అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి హారిక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఈ కోర్టు కేసు నడుస్తున్నన్ని రోజులు కూడా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి ప్రతిరోజు కూడా కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పడం చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన దానికి మాత్రం ఏదో ఒక సమాధానం చెప్తారు. ఆస్తి మొత్తం వీళ్ళకి వచ్చింది కదా, మరొక 2 రోజుల్లోనే ఆస్తిని మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని కోర్టు దగ్గరికి రావాలి అని చెప్పనేసరికి అందరూ కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఇంక అందరూ కూడా ఏంటి అలా చూస్తున్నారు అనగానే, ఏమీ లేదు మహాలక్ష్మి, నువ్వు రావడం వల్లే మా ఆస్తి మళ్ళీ మాకు వచ్చింది. మా అమ్మ ప్రాణాలు తీసింది మా నాన్న అన్న విషయం ఇన్ని రోజులు అనుకున్నాము, కానీ మా నాన్న కాదు అని నాకు ఇప్పుడు తెలిసింది. మా నాన్న కాదు అనే నమ్మకం ఉండేది, కానీ అందరూ అన్న మాటలకు నమ్మకం కాస్త అయిష్టంగా మారింది. ఆ తర్వాత కొంచెం దూరం పెట్టాము, కానీ మా నాన్న మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది అంటూ పెద్ది మాట్లాడతాడు. నాన్న మీద ఎప్పుడూ అన్నయ్యకి నమ్మకమే ఉండేది, మాకే నమ్మకం తక్కువ. ఏదైనా సరే పెద్ది ఆలోచించి చేస్తాడు అంటూ మహాలక్ష్మి అనేసరికి, అవునమ్మా మహాలక్ష్మి, నా మేనకోడలే నా ఇంటి కోడలుగా వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషంగా అయితే నారాయణ చెప్తాడు. ఇంకా చక్రి కూడా తెగ సంబరపడిపోతాడు. అంటే మహాలక్ష్మి నాకు మరదలన్నమాట, నా మరదల్ని నేను పెళ్లి చేసుకున్నాను. వీలైనంత తొందరలోనే మహాలక్ష్మి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తే మేమిద్దరం జీవితాన్ని మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మహాలక్ష్మి నన్ను మరి భర్తగా అనుకుంటుందో లేదో అనుకుంటూ ఇంకా మనసులో చేస్తూ బయట కూర్చుని ఉంటాడు. అప్పుడే మాధవ్ అయితే వస్తాడు. ఏంటి చక్రి, ఏంటి ఆలోచిస్తున్నావు అనగాని, ఏమీ లేదన్నయ్య, మహాలక్ష్మి మన మరదలు అని తెలిసిన తర్వాత మహాలక్ష్మికి నేను భావనవుతాను కదా, తన మెడలో నేను తాళి కట్టాను కాబట్టి, తనను నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి తను నా భార్య అవుతుంది. కానీ మహాలక్ష్మికి ఆలోచన లేదు కదన్నయ్య, నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందంటావా, నన్ను భర్తగా అంగీకరిస్తుందంటావా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, అంగీకరించాలనే నేను కోరుకుంటాను, కానీ మహాలక్ష్మి అంగీకరిస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఆపద్ధర్మంగానే కదా నువ్వు తన మెడలో తాళి కట్టావు. తను కూడా అదే ఆలోచనతో ఉంది. మరి అదే ఆలోచనతో ఉన్న అమ్మాయి నిన్ను భర్తగా అంగీకరిస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మహాలక్ష్మి గురించి మనం ఎక్కువ ఊహించుకోకూడదు. నువ్వు కూడా మహాలక్ష్మి తనంతట తాను బయటపడేంత వరకు కూడా నీ మనసులోని ప్రేమను బయట పెట్టకుండా ఉంటే బాగుంటుందేమో అంటూ చెప్పేసేసరికి, సరే చూస్తానన్నయ్య, కానీ నా ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే మహాలక్ష్మి నాకు ఏదీ కాదు అనుకున్న సమయంలో నాకు భార్యగా నా జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు నా భార్య అని నేను ఫీల్ అవుతున్న సమయంలో తను నా మరదలు అన్న విషయం బయటపడింది. ఇప్పుడు మహాలక్ష్మి నా మరదలు అన్న తర్వాత నా భార్యగా మళ్ళీ రూపం చెందుతుందేమో, తన మనసులో మార్పు వస్తుందేమో. ఏదైనా కాలానికే వదిలేస్తానన్నయ్య
అంటూ మాట్లాడేసరికి మహాలక్ష్మి కాస్త గదిలో కూర్చుని ఆలోచన చేస్తుంది. ఇప్పుడు 2 కుటుంబాలు ఒకటవుతాయి. నేను ఏ ఇంటికైతే వచ్చానో ఆ ఇల్లే నా మేనత్త ఇల్లు అని ఎంతగానో సంతోషపడుతూ వీళ్ళకొచ్చిన ఆస్తి అంతా కూడా వీళ్ళ ఆస్తిని ఆ ఇల్లుని చూసుకుంటూ ఆ ఇంటిని పడగొట్టకుండా మరొక మంచి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు. మళ్ళీ మహాలక్ష్మి అంటుంది, మీకు ఈ ఇల్లు సెంటిమెంట్ కాబట్టి ఈ ఇల్లునే మరమ్మతులు చేసుకుని ఇంట్లోనే ఉంటే బాగుంటుందేమో అని చెప్పి మహాలక్ష్మి సలహా ఇచ్చేసరికి, అవును నిజమేరా, ఈ ఇంట్లో మీ అమ్మ తిరిగింది, ఈ ఇంట్లో మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి, అందుకని మీ అమ్మను నేను వదులుకోలేను అంటూ నారాయణ కాస్త చెప్తాడు. మొత్తానికైతే మహాలక్ష్మి తల్లి లలిత రాకతో మహాలక్ష్మికి ఆ ఇంటితో వాళ్ళతో సంబంధం ఉందని, మహాలక్ష్మి వాళ్ళ మేనత్త అంటే చక్రి వాళ్ళ అమ్మ ప్రాణాలు పోవడానికి కారణం తాయారు అన్న విషయం బయటపెట్టి మహాలక్ష్మి అయితే తాయారును అరెస్ట్ చేయించడం జరిగింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి మొత్తం అంతా కూడా అంటే పరిస్థితులన్నీ చక్కబడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.